నా ముఖమైతే అస్సలు బాలేదని జెప్పైతే కటింగ్ జేయించుకుందామనైతే కటింగ్ షాప్‌కైతే ఎళ్తున్నా. జుట్టయితే బాగా పెరిగింది. గడ్డం అంతా నార్మల్‌గా ఉంది గానీ ఎట్లైనా జేపిచ్చుకోవాలి. మా దగ్గర నుంచయితే అంటే చాలా దూరం కటింగ్ షాపు. మా సైడ్ ఉన్నాయి గానీ మంచిగా ఎయ్యరు. అందుకనే నేను వేరే దగ్గరికెళ్ళి చేయించుకుంటా ఒక 5 కిలోమీటర్స్ ఎప్పుడైనా అంతే. ఇగ నేనైతే సీదా వచ్చేసినా మన కటింగ్ షాప్‌కి. కటింగ్ షాప్‌కొచ్చినంకైతే ఇగ మొత్తం మనకి ఇగ పరదా కప్పేసిండన్న. ఎందుకంటే ఎంటికలు మీద పడకుండా. పరదా అంటే పరదా గాదు. దాన్నేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు తెలిస్తే. నా కటింగ్ అయితే నీట్‌గా అయితే చేసేసిండు. ఇగ గంటన్నర నాకెప్పుడు కటింగ్ షాప్‌కొచ్చినా సరే ఎట్లా చేయించుకోవాలని భయమే ఎక్కువైతది. ఎందుకంటే కటింగ్ సక్కగా లేకపోయిందనుకో మొఖం మొత్తం పాడైపోయినట్టే. నా కటింగ్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే మొత్తం వీడియో తీసుకుంటున్నా ఎట్లొచ్చిందో కటింగ్ అని చెప్పి సైడ్ ఇగ వెనక బ్యాక్ సైడ్ మొత్తం అయితే ఒక రౌండ్ వీడియో అయితే తీసేసి నీట్‌గా అయితే చూసుకున్నా. నాకైతే ఇగ కొంచెం మంచిగానే పర్లేదు మంచిగానే చేసిండు అనిపించింది. ఎండ బాగా కొడుతుంది బయటికి రాంగానే. ఇగ అట్లా నేను చిన్న పిజ్జా తీసుకొని అయితే తాగుతున్నా ఇగ. పిజ్జా అయితే తాగేసి సీదా ఇంటికి పోయినా. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.